ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, పోలీసులు బాధితులపై కౌంటర్ కేసులు పెట్టొద్దని, ముద్దాయిలకు 41 సిఆర్పిసి కింద స్టేషన్ బెయిల్ ఇవ్వొద్దని, అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 25న విజయవాడ ధర్నా చౌక్లో జరిగే బాధితుల ధర్నాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులు, దళిత సంఘాల నాయకులు, దళిత, గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్లు పిలుపునిచ్చారు. గురువారం కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. పార్టీ 1 సిఆర్పిసి కింద స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులపైనే కౌంటర్ కేసులు పెట్టడం సరైనది కాదని చెప్పి తదితర డిమాండ్ సాధన కోసం సెప్టెంబర్ 25వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో బాధిత కుటుంబాలతో ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో బాధితులతో పాటుగా దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆండ్ర మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.